ఆధునిక జీవన పయనంలో నిద్రలేమి సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. అప్పుడప్పుడు మెలకు వస్తూ ఉంటుంది. ఇందుకు ఆధ్యాత్మికంగా పరిష్కారం ఏంటో తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. సాధారణంగా నిద్ర రావడం లేదు అంటే మనసు ప్రశాంతంగా లేదు అని అర్థం. అంటే మనసులో అశాంతి మిగిలిపోయి ఉన్నట్లయితే నిద్రకు ఆటంకం కలుగుతుంది. అప్పుడు నిద్రలేమి సమస్య ఎదురవుతుంది. అందుకు ఆయుర్వేద శాస్త్రం కొన్ని పరిష్కార మార్గాలను సూచిస్తోంది. మనలోని ఆలోచనలు, పశ్చాత్తాపం, కోపం, అసూయ ఇలాంటివన్నీ మనసును కలుషితం చేస్తాయి. అశాంతితో కూడిన మనస్సు నిద్రలేమికి కారణమవుతుంది. అందుకే నిద్రకు ఉపక్రమించే ముందు ఫోన్ కాదు, ప్రార్థన చేయమంటోంది యోగ శాస్త్రం. రోజులో ఉదయం నుంచి రాత్రి వరకు మనం ఎన్నో వ్యవహారాల్లో నిమగ్నమై ఉంటాం. అందులో ఒక్కసారి సమీక్షించుకొని క్షమను కోరుకోమంటుంది యోగ శాస్త్రం. అలాగే భయాన్ని అధిగమించి భగవన్నామ స్మరణ చేయమంటుంది ఆధ్యాత్మిక శాస్త్రం. మనసును ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే నిద్ర ప్రశాంతంగా వస్తుంది. అలాగే శారీరకంగా ప్రతిరోజు చేసే శ్రమ మంచి నిద్రకు ఆధారమవుతుంది. అందుకే శరీరానికి కాదు, మనసుకు ముందుగా విశ్రాంతినివ్వాలి. మనసును చక్కటి ఆలోచనలతో శాంతి కేంద్రంగా విలసిల్లనివ్వాలి. ఇలాంటి మరిన్ని అంశాల కోసం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మహర్షి టాక్స్, మీ ఆర్కే కొత్తకోటతో.